కాలేజ్ ముందు స్కూల్ కదా అందుకని మంచి సంబంధం వస్తే చూద్దాం. చూడండి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అమ్మగారు మాట్లాడుతున్నాను. అక్కడ పులిహోర పొట్లాలు ఉన్నాయి, వెళ్ళండి. వాటర్ ఫాల్ అన్నమాట. తాగుతున్న కత్తి లాంటి పిల్ల. చిన్నపిల్లలకి బండ కాదే, కొండెక్కించాలి. అడవిలో అడవ చొక్క. మేము మంచి బ్యాచ్ అబ్బా. జాతి రత్నాలు రా మీరు. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కొంచెం మొయ్యాలి కదా, వీళ్ళంతా మొహాలు చూసారు, అలాగే పిన్ని చూడేలా చూస్తుంది. వద్దా ఏంటది వీడియో? కాలం సరిపోదంట నీతో అడుగేస్తుంటే. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గౌరీ రాజ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక వ్లాగ్ చేయబోతున్నాను. సో ఆ వ్లాగ్ ఏంటంటే, నా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఇద్దరు మిక్స్ అయ్యి, నా కాలేజ్ మేట్స్ అండ్ స్కూల్ మేట్స్ మిక్స్ అయ్యి మేము ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అది కూడా మా ఫేవరెట్ ప్లేస్లో. సో మా ఊర్లో ఒక ప్లేస్ ఉంది, ఫేవరెట్ ప్లేస్. సో అది ఎక్కడ అంటే అడవిలో అనమాట. ఇది ఊరికి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది లోపలికి. సో ఇక్కడ వచ్చేసి శివాలయం ఫేమస్. శివాలయం అండ్ అటు సైడ్ అంతా టేక్ తోటలు ఉన్నాయి. రండి మీకు చూపిస్తాను. అలాగే శివుని కూడా దర్శనం చేపించేస్తాను. నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి. కమ్ 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 కమ్. మంచి ఎండ, లాక్ వేసి ఉంది యాక్చువల్లీ, పర్వాలేదు డైరెక్ట్గానే వెళ్దాం. రండి శివుని దర్శనం చేసుకుందరు కానీ. సో కొంచెం ఐ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల గాగుల్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు రెయినీ సీజన్ కదా, అందరికీ కలకలకలు వచ్చినాయి అనమాట. సో నాకు కూడా ఐ ఇన్ఫెక్షన్ అయ్యింది. సో అందుకే ఇది మెయింటైన్ చేస్తున్నాను. డోంట్ మైండ్, ఎవరికి రావద్దు కదా మన నుంచి. సో ఇక్కడ శివాలయం చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీ కార్తీక మాసం ఇక్కడ పాము వస్తుందని ప్రసిద్ధి ఇక్కడికి. సో మేము కూడా ఇక్కడ పక్కనే జలపాతం పారుతూ ఉంటుంది, అక్కడ స్నానాలు చేసి ఇక్కడికి వచ్చి శివాలయాన్ని దర్శనం చేసుకుంటాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. లోపల కనిపిస్తున్నారో లేదో తెలీదు, ఒరిజినల్ అనమాట. లోపల పాము ఉంటుంది. పాము వచ్చి పువ్వులుగా అదే స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేదని అనేవారు. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ అనమాట, డీప్ ఫారెస్ట్. నేను కూడా దండం పెట్టుకుంటాను. తాళాలు ఉన్నాయి. సో రండి రండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు అనమాట. సో ఇది బాగా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది శివాలయము ఈ ఫారెస్ట్లో ఉంటుంది. చూసారా వెనకాల మొత్తం ఫారెస్టే. సో ఇక్కడ టెంపుల్ ఎందుకు ఫేమస్ అంటే, ఇక్కడ మొత్తం ఫారెస్ట్ అనమాట. ఒకప్పుడు ఈ ఫారెస్ట్ పైనుంచి గిరిజనులు బొగ్గు, ఈ సరుకు అనేది చేత్తో కావిడితో మోసుకొని వచ్చేవారు ఆ పైనుంచి. రండి మీకు చూపిస్తాను. అది ఎంత ఫారెస్ట్ అనమాట, పెద్ద ఫారెస్ట్ ఇది. చూసారా ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే వాటర్ ఫాల్, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మేము అందరం ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్ళి, మా ఫ్రెండ్స్ అందరము. సో ఈ ఫారెస్ట్ పై నుంచి అక్కడ చూస్తే వే కూడా కనిపిస్తుంది. ఇటు రండి, వే కనిపిస్తుంది అక్కడి నుంచి. వే కనిపిస్తుందా? అగో ఆ వే నుంచి. ఇప్పుడు వే ఉంది, ఒకప్పుడు వే లేదు. అది అంతా ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వచ్చేవారు అనమాట. ఈ ఒక్క టెంపుల్ ఇక్కడ ఫేమస్. ఇలానే మా స్కూల్ కాలేజ్ మేట్స్ అందరం ఇక్కడ మీట్ అయ్యేవాళ్ళం, పిక్నిక్ వచ్చేవాళ్ళం. లోపలంతా టేక్ తోటలు అనమాట, టేక్ చెట్లు అవన్నీ. టేక్ తోటలు పిక్నిక్ వస్తాం, ఊర్లో ఎక్కడైనా సరే పిక్నిక్ వచ్చేవాళ్ళం. రండి మా ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మేము ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ థింక్ సో 14 ఇయర్స్ లాంగ్ మీట్ అయ్యాయి అనమాట. రండి. సో మా కాలేజ్ అండ్ స్కూల్ అండ్ కాలేజ్. ఓకే, అదేనా వెనక ముందు వెనక అసలు స్కూల్ అండ్ కాలేజ్. ముందు స్కూల్ కదా అందుకని. స్కూల్ అండ్ కాలేజ్ చెప్పండి. ఫ్రెండ్స్ కాకుండా మంచి బ్యాచ్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాము. కొండమ్మ హాయ్ చెప్పవే. నా 10th క్లాసు, మనీ 10th ఇంటరు, లక్ష్మి ఓన్లీ ఇంటరు, రత్నమణి 10th ప్లస్ ఇంటరు.
చెప్పు వరలక్ష్మి 10th అండ్ ఇంటర్ కూడా. ఇది హరికుమారి ఇంటర్. మా అందరికి పాపం అన్నాలు పెట్టేది ఇదే. లాస్ట్ బెంచ్ లో కూర్చొని తన కప్పు తీసుకొచ్చి మా కప్పులో ఉన్న తినేవారం అనమాట. అట్లా అనమాట. సరే ఈ రోజు తనకి మేము పెడతాం భోజనం. ఎప్పుడు తనే పెట్టేది బాక్స్. బాగుంటది. సో అప్పుడు సన్నగానే ఉండేవారం, ఇప్పుడు లావ్ అయిపోయాం. ఏముందిలే ఇంకా అందరూ నోరా సింగిల్. నీకు స్పెషల్ ఫోటో ఇప్పిస్తాను ఇలాగ సింగిల్ అని. మంచి సంబంధం వస్తే చూద్దాం. చూడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఇలా అనమాట. సో ఇక్కడ నుంచి మేము అలా చిట్చాట్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని పాత జ్ఞాపకాలు, మధుర స్మృతులు అన్నీ కలబోసుకొని మాట్లాడుకుంటాము. సో ఇందులో ఏమేమి వస్తుంది తెలీదు. ఆఫ్టర్ 14 years తర్వాత మళ్ళీ ఇలా మీట్ అయ్యాం అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, బట్ కొంతమంది రాలేకపోయారు, కొంతమంది బిజీగా ఉన్నారు. సో మేము ఖాళీగా ఉన్నామని కాదు, వీళ్ళు కూడా పాపం దూరం దూరం నుంచి వచ్చారు. ఇటు తిరగమని నేను ఫేస్ చూపివా జనాలకి రైట్ గా. సో ఇది మా బ్యాచ్ అనమాట. పదండి ఇంకా ఎంజాయ్ చేద్దాం. మన వాటర్ ఫాల్ కూడా చూపిద్దామా? అటు సైడ్ వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. మా ఈ బ్యాచ్ అంతా పిక్నిక్ వచ్చేవాళ్ళం మేము ఇక్కడికి. సో అటు ఉంది, అటు చూపిస్తాను. మైక్ పెట్టింది ఎందుకు నీకు? ఇక్కడే ఉన్నాను. మైక్ పెట్టింది ఎందుకు నీకు? మాట్లాడడానికి. మరి మాట్లాడాలి. అమ్మగారు మాట్లాడుతున్నాను. పర్ఫార్మెన్స్ చేస్తుంది. గొడుగుమంటారండి? వద్దండి. చాలా వెయిట్ ఉందా? గొడుగు చెప్పండి. ట్యాన్ అయిపోతున్నారంట గొడుగు. ఆల్రెడీ అలాగే ఉంది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అందుకే రా ట్యాన్ అయిపోతుంది. ఇంకా ట్యాన్ అవ్వకూడదని కనిపించలేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాంటి టైంలోని. నాకు ఏం తగ్గించాలి? ఏం స్నాప్? ఎంత తెల్ల కనిపించడానిక? స్నాప్ చాటా? తెల్ల చేసుకుని దానికి ఆర్ఆర్లు ముందు బ్లాగ్లు ఉన్నాయని తగ్గించుకుంది. నాకు ఆల్రెడీ ఆర్ఆర్లు అయిపోయారా? అంటే ఇటండి ఇంకా వైవైలే. పదండి. ఏ లాస్ట్ పిల్లలతో ఫ్యామిలీతో వచ్చే వీళ్ళంతా ఇప్పుడు మనతో తిరుగుతున్నారు. దేనికిరా? ఎలా ఉంది తెలుసా? ఇక్కడికి పులిహోర పొట్ల. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా అక్కడ పులిహోర పొట్లాలు ఉన్నాయి, వెళ్ళండి. పులిహోర పొట్లాలంటే తీసుకొచ్చాను నాన్న లంచ్. మరి డోర్స్ థమ్స్ అప్ తెచ్చాను రే. సరిపోవే, దీనికి సరిపోదు కదా. ఎప్పుడు సరిపోదు నాకు, ఎప్పుడు సరిపోదు. సరే నేను చేస్తాను 10 నిమిషాలు. వచ్చింది దేనికి? మేము ఫోన్లని బ్యాగ్ లో పెట్టుకుని దేనికి? డాడీతో మాట్లాడుతూ చేస్తాను. ఫోన్ తీసి నువ్వు కాపీరైట్స్ వస్తాయి నాకు. అది ఫోన్ మాట్లాడితే కాపీరైట్ వస్తుంది నాకు. అవునా? మరి మేము ఫోన్లను ఎందుకు పెట్టుకున్నాం అనుకుంటున్నావు? పెట్టరా లోపల దాచేరా. తెస్తున్నాడు లేవే. మా బ్యాచ్ లో మంచి తిండి మంత్రాలు. అదే తెలుగులో చెప్పానే, ఫుడ్ తెలుగులో చెప్పా. అంతే కదా? అంతేరా. గోల్డ్ వాటర్ తెచ్చానే. గోల్డ్ వాటరే. స్నానాలు ఎవరెవరు చేస్తున్నారు? మేమైతే మార్నింగ్ చేసే వచ్చాం, మరి మీరే చూడండి. ఓ ఏం చెప్పావురా? మామూలుగా లేదు, తగ్గిపోద్ది. భలే ఉంది కదా. అక్కడ బాగుంటుంది. అందుకే ట్యాన్ అయిపోయాం. హైదరాబాద్ వైజాగ్ కొట్టుకుపోతుంటే మా మాడిపోతుంది. సో ఇది వచ్చేసి వాటర్ ఫాల్ అనమాట. ఎప్పుడు కార్తీక మాసానికి ఇట్లా ఉప్మా బ్యాచ్ అందరం వచ్చి దొరికింది సంతరా ఇదే చేతులు పట్టుకునే వాళ్ళే. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళం. సో టేక్ తోటలు ఉన్న లోపలికి పదండి చూపిస్తాను. చెప్పులు పట్టుకోండి. ఎవరు చెప్పులు క్లారిటీ ఇవ్వాలి కదా. చెప్పులు పట్టుకోండి. ఎవరు చెప్పులు వాళ్ళు పట్టుకోండి. నాకు తెలిసిన వేస్తావని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంక నేను ఫిక్స్ అయిపోయాను. బ్యాగ్ జాగ్రత్త, బాటిల్ జాగ్రత్త. ఏం పర్వాలేదు, నేను ఉన్నాను కదా.
వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు, కొండల నుంచి వస్తుందని మాత్రమే అందరికీ తెలుసు. ఇక్కడి నుంచి ఇలాగా గుర్రాల గుంపు అని ఒక ప్లేస్ ఉంటుంది. అప్పుడు రాజులు గుర్రాలను అక్కడ స్నానం చేయించేవారు. అందుకే గుర్రాల గుంపు అని ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు రాజులు ఉండేవారు కదా, ఇదంతా ఒరిస్సా. అమ్మో గౌరీ జస్ట్ అంతా ఓకేనా? రాజులకు వచ్చినట్టున్నారు రాజులు ఇక్కడికి. సో రండి మా టేక్ తోటలు చూపిస్తాను. తగ్గికేస్తున్నాం కొండలు. ఒక ఇలానే ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొంచెం వే ఉంది. మామూలుగా అయితే ఇవే కూడా ఉండదు, మొత్తం తుప్పలతో నిండిపోయి ఉండేది. వే చేశారు ఇప్పుడు. ఇక్కడ నుంచి వాటర్ కూడా ఫ్లో అవుతుంది అనమాట కిందకి. పిక్నిక్ రావాలంటే ఇక్కడికి రావాలన్నమాట మేము. అప్పుడు కూడా ఇటే కదా వచ్చేది. ఏరా స్కిడ్ అవుతుందిరా. అంతేనా? థమ్స్ అప్ ఏం కలపలేదురా. చెప్పరా ముందే. ఏరా తాగేస్తావు నువ్వే. నోరా ఇలా అందరికి పట్టించేసి పడుకోబెట్టేస్తాను. అరే ఏంట్రా ఇది? ఏరా ఇదేదో కాదు, మ్యూజిక్ బాగుంది. హరి కాదు నేను మ్యూజిక్ నేను వేరేలా ఇచ్చాను, నువ్వే ఇంకోలా ఇస్తున్నావు సౌండ్స్. అదే కొంచెం వెరైటీగా చెప్తున్నా కదా, సౌండ్ లేకుండా ఆవేశపడతాం. అమ్మా ఇడి తిప్పివు కనీసం తెలుస్తుంది ఎక్స్ప్రెషన్. సిగ్గేస్తుంది నాకు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ప్లీజ్ థమ్స్ అప్. కూర్చున్నా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ. బండ అని ఎక్కడ రాసి ఉంటే అక్కడే కూర్చుందాం పదా. ఏ పెద్ద బండ్లు ఉండాలి కదే, తీసేసారా? అప్పుడు కోసెస్ ఉంటారే, తీసేలేదు. అదిగో పెద్ద బండ. థమ్సప్ తాగుతున్న కత్తి లాంటి పిల్ల, థమ్సప్ తాగుతున్న కత్తి లాంటి పిల్ల. అక్కడ బాగుందిగా కూర్చుందాం. ఆడవాడు అలా కూర్చున్నాడు. రాజమౌళి అబ్బాయి మన చిన్నప్పుడు ఉండేవాడు కదా. మన చిన్నప్పుడు కాదురా, పొట్టలేదు మన చిన్నప్పుడు. అలా నువ్వు రివీల్ చేయకురా. అలాంటి రివీల్ చేయక. కాదే మన చిన్నప్పుడు ఆడ పొట్టలేదు అంటే. నో మగపిల్లలు హైట్ అవుతారు కదా, అలా హైట్ వచ్చాడు అంతేగాని మన వయసు కరెక్ట్ గా చెప్పేవే. ఆడపిల్లలు ఎప్పటికి ఇలాగే ఉండిపోవాలి. మనకి వయసు అవ్వలేదు. ఫిక్స్ అయిపోండి ఇక్కడ. నువ్వు గుర్తు చేయక అలాంటివి. ఇప్పుడు డౌట్ వస్తుంది ఒకరికి. చిన్నపిల్లలకి బండ కాదే, కొండెక్కించాలి. ఇలా రా, నువ్వు ఇట్రా. సమస్య లేదు, కింద చూసుకొని వెళ్ళాలి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. నన్ను అడగాలి కదరా, నేను అడవులో తిరుగుతాను కదా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అక్క అందరూ అక్కలే నీకు. అక్క అండిల్ లేరు, అక్కలే. ఏ కమాన్ జూడ్ ఎక్కేసి మొత్తానికి ఎక్కేసి. ఇక్కడ ఖాళీ ఉంది, ఎక్కడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు థమ్స్ అప్ గ్లాస్ ఇవ్వరా, తాగుతాను. గ్లాస్ వేసి ఇవ్వరా. ఏ ఎడ్జ్లో ఉన్నానే, తోసే కాలు కింద చెప్తాను. కిందకి చెప్పు. వర కూర్చుంటదంట. ఇక్కడ జారుతుంది అది. కాదు, వర ఎక్కడ కూర్చుంటదంట. ఏం చెల్లి? చియర్స్. కాదు ఇది ఇంటికి బాటిల్ పంపిస్తున్నానే. ఇప్పుడు తాగుతావా అనబోయి తాగావా రెడీ. కొంచెం రిలాక్స్. అది కూర్చోలేకపోతుంది. ఆనిమిత్తలు వస్తాయి, రెడీగా పెట్టుకో. కొన్ని వజ్ర వైడూర్యాలు జారిపోతాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే కిందకి. నన్ను కూడా అక్కనే పిలమ్మ. చియర్స్. ఏ రండి ఇక్కడికి. ఎక్కడికి? వాళ్ళు కింద కూర్చుంటావా? రండి ఇక్కడికి. వద్దు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నన్ను మాత్రం వీధిలో పెట్టండి. అచ్చి బాబోయ్. లక్ష్మి అంత పని చేసావు లక్ష్మి నువ్వు. అవునే, ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు. ఇందా కనిపిస్తుంది కదా. అప్పుడే పబ్లిక్ చేసేస్తున్నారు నన్ను. అమ్మో తమ్ముడు జాగ్రత్త. ఆల్రెడీ ఆంటీ అన్నాడు. అక్కన్నా పర్వాలేదు, అక్కన్నా పర్వాలేదు, ఆంటీ అనకమ్మా. ఆంటీ అంటే బాధపడతాను. ఆంటీ అంటే బాధపడుతున్నా మా లక్ష్మి. బ్రేకింగ్ న్యూస్. 3 ఆంటీస్ చెప్తున్నా న్యూస్. పెద్ద ఆంటీ, మా పెద్ద ఆంటీ. ఇవన్నీ టేక్ తోటలు అనమాట.
చూసారా ఎంత బాగుందో ప్రకృతి. ఈ ఆకుల్లోనే మేము ఉప్మాలు తినేవాళ్ళం. రొటీన్ గా ఉప్మా కాదు పులిహోర కూడా తెచ్చుకోవాలి. లేదో అంటున్నారు వినలియే. ఉప్మా అంటే కొంచెం ఫీల్ అవుతున్న ఉప్మా బ్యాచ్. అబ్బా మేము మంచి బ్యాచ్ అబ్బా, కోతే గానీ మంచి బ్యాచ్. జాతి రత్నాలు రా మీరు. సో మేము ఇక్కడ తెచ్చి పులిహోరాలు, బిర్యానీలు ఇంకా ఏవేవో తెచ్చుకొని తినేవాళ్ళం, తాగేవాళ్ళం. ఉప్మా ఏ చికెన్ ఉంది, చికెన్ పప్పుచారు. మనం తిన్నాం కదా చికెన్. ఏ పప్పుచారు ఎందుకు తినాలి? ఆ చికెన్ తిన్నాం. ఇప్పుడు అత్త కూతురికి లైన్ వేయడానికి ట్రై చేస్తున్నాం. నన్ను మాత్రం పెట్టారా? నో తప్పురా, నాకు పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఆంటీ అని పిలవకు, హర్టింగ్ అయిపోతాను. సో మేము టేక్ తోటలతో ఫ్రెండ్స్ తోని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బాగుందా? హే వావ్, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఆన్ ది వేలో మిక్సింగ్ చేసి తెచ్చాం. మర్చిపోకండి, తప్పకుండా ట్రై చేయండి గౌరీ డ్రింక్. అబ్బో మిస్టర్ అండ్ మిసెస్ గౌరీ డ్రింక్ అంట, మార్చేసా మీ గౌరీ రాజు. మీరు పెట్టుకొని మా అన్నయ్యని ఇన్వాల్వ్ చేయకండి దయచేసి ఈ డ్రింక్స్ లో. ఓహో అవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్స్ అంటావా? తక్కువ అవ్వకూడదు. కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. నువ్వు పడుకో. అయ్యో అడవిలో మా లక్ష్మి పడిపోయింది. అడవిలో కాదు, అడవిలో అడవ చొక్క. చెప్పు జానకి. ఒక్క నిమిషం రిలాక్స్ అవుతున్నామే. చూడరు తర్వాత మాట్లాడుతుందంట. షార్ట్ లో ఉందని చెప్పు, షూటింగ్ లో ఉందని చెప్పు. దట్ ఐ థింక్ వాటో వాట్. స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. విడిపోయి కూడే వేళ భారాలే తీరేను. ఇక్కడ ఫుడ్ తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా టేక్ తోట చూసారు కదా. ఇక్కడ మేము అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం. పాప వీళ్ళ మొహాలన్నీ మాడిపోయినాయి, ఒకసారి చూడండి పాప. మొహాలన్నీ రండి ఫుడ్ తిందాం. నచ్చిన ఫుడ్ ఫ్రెండ్ పట్టు. టేక్ తోటలకి పడిపోయిన లక్ష్మి. ఓ మై గాడ్, పడిపోయింది లక్ష్మి. పడిపో వద్దురా, పడుకుంటే లేస్తే కూర్చోండి. పర్సనల్ ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళి భోజనాలు చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అక్కడి నుంచి తీసుకోకుండా మనం కార్ దగ్గరికి వెళ్ళి తినేద్దాము. కొంచెం మొయ్యాలి కదా. వీళ్ళంతా మొహాలు చూసారు, అలాగే పిన్ని చూడాలో చూస్తుంది. పదవే పాప, ఇది బాక్సులు తెచ్చేది కదా, ఈరోజు బాక్స్ తేలేదు. మేము బాక్స్ పెడదాం అనేసరికి కడుపు మాడిపోయి. వాళ్ళు చూడరా, మేము కష్టపడుతుంటే అక్కడ వాళ్ళు చక్కగా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. మేమందరూ ఇలా సరదాగా కింద కూర్చొని అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. సో ఈరోజు మా అమ్మ అయితే రైస్, పప్పుచారు, ఆకాకరకాయ, పాపడ్స్, కర్డ్, ఇవి ఐటమ్స్. సిగ్గుపడుతూ తింటే ఏం తింటామో అర్థం అవుతురా. కొంచెం స్నానాలు చేయాలి, ఎనర్జీగా తినండి. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా. ఇవి హైదరాబాద్ ఒడియాలేనా? మీకెంతమంది అత్తలే? చాలా మంది. మీ మామకా? మా అమ్మకే మరి. ఫోన్ చేసాము మేమంతా చక్కగా కూర్చొని కొన్ని పర్సనల్స్ కూడా మాట్లాడుకున్నాం అనమాట. సో దీని తర్వాత మనం స్నానానికి బయలుదేరుతున్నాము. స్నానం అంటే కాదు, ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది కదా, సో అక్కడ మునుగుదామని ఒకసారి వెళ్తున్నాం అనమాట. వస్తున్నారా? ఎవరెవరు వస్తున్నారు? అది చేస్తానంది, ఇది చేయొద్దంటుంది. దిగవా? ఎక్కడికి? లోపలికి. వాడే ఉద్దేశంతో అన్నాడు. వద్దా? ఏంటది? వీడియో. దట్ ఐ థింక్ వాటో వాట్.
నీళ్ళు కనిపించు కాదు ఎవరో కాళ్ళు అడ్డుగా పెట్టారు కాలం సరిపోదంట నీతో అడుగేస్తుంటే సో ఇది మా పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చక్కగా ఇలా వాక్ చేసుకుంటూ ఇలా ప్రకృతిని చూసుకుంటూ. ఇక్కడ యాక్చువల్లీ బెల్లం మేకింగ్ ఒకటి ఉండేది, బట్ అది తీసేశారనమాట, ఇప్పుడు లేదు. ఇలా ప్రకృతి ఎంజాయ్ చేస్తూ అగో చేపలు పట్టారు. ఎవరు పట్టారు అవి చేపలు? గౌరీ ఫ్రెండ్స్ చేపలు ఇవి చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. అవును రావే, నువ్వు రావే, వేస్తాను నోట్లో వేస్తా రావే. చూసారా ప్రకృతి ఎంత బాగుందో, కొండ చక్కగా, కొండ కోన, మంచి రీల్స్ వస్తాయి, మంచి ఫొటోస్ వస్తాయి ఇక్కడ. సో చూసారు కదా ఈ వ్లాగ్. 14 years తర్వాత మా ఫ్రెండ్స్ అందరం ఇలా గెట్ టుగెదర్లా మీట్ అయ్యామన్నమాట. ఇలా ఎంజాయ్ చేసాము. కొంతమంది స్నానం చేశారు, కొంతమంది స్నానం చేయలేదు. ఇదే స్నానం చేయలేదు, అందరూ ములిగారు ఆల్మోస్ట్. నువ్వు సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని టింగ్ మని కొట్టేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.